stay. Wanna leave this town. Say whatever if you wanna go, I'm down. నా ఫ్యాన్స్ అందరికీ హలో అండి, వెల్కమ్. ఈరోజు ఈ వీడియో అయితే క్లిక్ బైట్ కాదు. అదే మీరు యూట్యూబ్లో విచిత్రమైన థంబ్నెయిల్స్ అన్నీ చూస్తూ ఉంటారు కదా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగేటప్పుడు స్టేడియంలో బాంబు పడింది, 100 రూపాయలు పెడితే ₹1,00,00,000 లాటరీ ఎలా తగిలింది, నేను ఒక్క రోజులో కోటీశ్వరుని ఎలా అయ్యాను, నేను నిజమైన దయ్యాన్ని చూశాను, ఇలాంటి థంబ్నెయిల్స్ అన్నీ చూస్తున్నప్పుడు మీరు వీడియోని క్లిక్ చేస్తూ ఉంటారు కదా. ఈరోజు ఈ వీడియో మాత్రం అలాంటిది కాదు. నేను చెప్పేది నిజం, నా మాట వినండి. మీ లైఫ్, మీ ఫ్యామిలీ, మీ ఐడెంటిటీ మొత్తం స్టేక్లో ఉంది. ఈరోజు నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినకపోతే ఇవన్నీ కోల్పోతారా. ఐ సా ద డెవిల్, నిజమైన డెవిల్. ఏమైందో మొదటి నుంచి చెప్తా వినండి. నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది దేవుడా. ఛా ఛా, నా సేవింగ్స్ అన్నీ అయిపోయినాయి. టైంకి ఒక్కడు అప్పు ఇవ్వడు. ఈ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మొత్తం వేస్ట్. కానీ ఈ 2 hours కూర్చోవచ్చా బ్రదర్? టెన్షన్ తీసుకోకు బ్రో, ఈ ల్యాండ్ నాదైతే ఖచ్చితంగా కాదులే, ఎవరైనా కూర్చోవచ్చు. థ్యాంక్ యూ. సిగరెట్. ఈయనేంటి సిగరెట్ ఇస్తున్నాడు. నా దగ్గర మ్యాచెస్ కూడా లేవే. మీ పేరేంటి బ్రో? డెవిల్. డెవిల్ అంటారు. సిగరెట్తో పాటు లైటర్ కూడా మెయింటైన్ చేస్తున్నావు, నువ్వు తాగవా? నాకు స్మోక్ అంటే పడదు. ఐ క్యారీ మై స్టఫ్. పర్ఫెక్ట్. ఇది 1000 yearsగా సేవ్ చేసిన వైన్. ఐ లైక్ ఫైన్ థింగ్స్.
నాకు సిగరెట్ అంటేనే అలవాట్లేదు. ఏంటో నువ్వు ఇస్తుంటే వద్దని లేకపోయాను. ఏంటో మరి, డెవిల్ కదా, నో చెప్పలేం. అయినా నువ్వేం స్పెషల్ కాదులే బ్రో. నా ఈ లైఫ్, ఈ స్ట్రెస్ బాగానే ఉంది. అయినా నువ్వు నీ రియల్ నేమ్ ఏంటో చెప్పకలే బ్రో. నేను కూడా నా రియల్ నేమ్ ఏంటో చెప్పను. అసలు నీ ప్రాబ్లం ఏంటి బ్రదర్? షేర్ చేసుకో. పావర్టీ, అదే పేదరికం. ఈ డబ్బుల కోసం జాబ్ చేయడం అంటే నాకు చిరాకు. అదే ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వాళ్ళ పేరే ఒక బ్రాండ్, పర్సనల్ బ్రాండ్. ఈ ఈవెంట్లు, అడ్వర్టైజ్మెంట్లు, ఫంక్షన్లు, వాళ్ళని ఎంతమంది ఫాలో చేస్తే అంత డబ్బులు. వాళ్ళు జస్ట్ నించొని ఊపిరి తీసుకున్నా కూడా డబ్బులే. చా, మరి నువ్వు ట్రై చేయి బ్రదర్. ట్రై చేశాను బ్రదర్. ఇప్పుడు నా దగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తం ఖాళీ. మళ్ళీ అదే తొక్కలో జాబు. ప్రపంచాన్ని మనం కంట్రోల్ చేయలేము, లక్ ఉండాలి. లక్కేం కాదులే బ్రో. నేను ఇంకొంచెం అందంగా ఉండి బాగా ఖర్చులకి డబ్బు నింటేనా? అందం అందం ఇదంతా జస్ట్ ఓటింగ్ అంతే. ఒక చోటు కూర్చొని అది అందంగా ఉంది, ఇది అందంగా ఉందని డిసైడ్ చేస్తూ ఉంటారు. కానీ నేనేం విన్నానో తెలుసా? వెన్ వీఆర్ ఇన్ అ ఫీటస్, అంటే మనం కడుపులో ఉన్నప్పుడు మన సోల్ మన ఫేస్ని క్లేలా కష్టపడి అన్నిటికంటే అందమైన ఫేస్ని చేస్తుంది. ఆ మాటకొస్తే యు ఆర్ ఆల్సో హ్యాండ్సమ్ బ్రదర్. ఇలా చేస్తున్నాడేంటి? నేనే హ్యాండ్సమ్గా ఉండడం ఏంటి? ఏంటి బ్రో నువ్వు బిజినెస్ మ్యాన్లా ఉన్నావు, బాబాజీలా మాట్లాడుతున్నావు. నీ క్లాస్ ఏంటి, నీ మాట ఏంటి? చెప్పాను కదా సోల్స్ గురించి. వాటిని కంట్రోల్ చేస్తుంటాను, మోల్డ్ చేస్తూ ఉంటాను. దాట్స్ మై పవర్. బిజినెస్ మ్యాన్నే బ్రో. బ్లూ ప్రింట్స్ కొంటూ ఉంటాను. అబ్బా ఏంటి బ్రో మీరు దారిని పోయే బక్రా అనుకొని కామెడీ చేస్తున్నారా? మీరు ఏం చేస్తుంటారో చెప్పండి బ్రదర్. నేను మీకేం కాంపిటీషన్ రానులేండి. చెప్పాను కదా, ఐ బై సోల్స్ అండ్ ఐ వాంట్ యువర్స్. I, the owner of the soul, willingly sell my soul's blueprint with my identity. Regards, devil, sign here. ఎవడసలు వీడు? ఆగు, ఏ అంబానీయో రతన్ టాటో వచ్చి మనకి కంపెనీ ఇచ్చినట్టుంది. లేదా ఫ్యూచర్ సక్సెస్ పాడ్కాస్ట్లో ఈ డబ్బులతో సక్సెస్ అయ్యాలో అని చెప్పుకోవచ్చు. లేదా వీడు మనలాగే యూట్యూబరా? ప్రాంకా ఇది? డెవిల్స్ కాంట్రాక్ట్ ప్రాంకా? బ్రో ఇదేమన్నా ప్రాంకా?
ఊప్స్, పట్టేసుకున్నావు. డోంట్ వరీ, ఈ పోర్షన్ని మనము కట్ చేస్తాం. బట్ యు స్టిల్ గెట్ ద మనీ. టెన్షన్ తీసుకోకు బ్రో, కొంచెం న్యాచురల్ రియాక్షన్స్. అరే సూపర్ బ్రో, ఒక యూట్యూబర్ బాధ ఇంకో యూట్యూబర్కే తెలుసు. బ్రో ఇప్పుడు చూడు నా రియాక్షన్ చింపేస్తా. రక్తంతో సైన్ చేయనా, కోసేసుకోనా? అంతొద్దు బ్రో, ఫేక్ అనుకుంటారు. పెన్తో పెడితే చాలు. కంగారు పడకండి, నెమ్మదిగా చేయండి. బ్రో ఇట్స్ ప్లెజర్ డూయింగ్ బిజినెస్ విత్ యూ. చూడండి, సడన్గా ఈ పేపర్లో ఉండేది కూడా మాయమైపోయింది. ఇక్కడ మ్యాటర్ ఉండాలి కదా, సడన్గా ఇలా మాయమైపోవడం ఏంటి? ఇది నార్మల్ పేపర్ అయితే కాదు. ప్లీజ్ నన్ను నమ్మండి. ఈ పేపర్లో నేను సైన్ చేసిన తర్వాత మా అమ్మకి కూడా. అమ్మా అమ్మా వింటున్నావా? అమ్మా 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 నేను చెప్పేది వింటున్నావా? ఏంటమ్మా ఎక్కడున్నావు? అమ్మా ఇప్పుడు నుంచి మన ఫ్యామిలీ కష్టాలన్నీ తీరిపోయాయమ్మా. నీకు నచ్చింది నువ్వు చేయొచ్చు, నీకేం కావాలంటే అది నువ్వు కొనుక్కోవచ్చు. ఇప్పుడు నుంచి నీ కొడుకు రాజు ఎలా బ్రతుకుతానో చూడు. ఎవరు బాబు నువ్వు? అమ్మా నేనమ్మా. ఏంటి ఈరోజు ప్రాంక్ చేయడానికి అందరికి నేనే దొరికానా? చూడు బాబు, నువ్వెవరో నాకు తెలియదు. మా ఆయనని పిలుచుకొస్తాను. సరే పిలు నాన్నని. నీకేదో పిచ్చి పట్టినట్టుంది ఈరోజు అసలు ఏమైందమ్మా నీకు? అమ్మా ఎవరు బాబు నువ్వు? అమ్మా నేనమ్మా, నీ కొడుకుని. మాకు అసలు పిల్లలే లేరు. చూడండి డబ్బులు, నిజమైన డబ్బులు, వాడిచ్చిన డబ్బులు. ఏంటి ఇదంతా నాకు అసలు అర్థం కావడం లేదు. ఎవరికి చెప్పాలో కూడా తెలియట్లేదు. అంటే నేను ఎవరికి గుర్తులేనా? నా సొంత ఇంట్లో నేను ఒక దొంగలా దాక్కున్నాను. ఎవరికి నేను గుర్తులేను. బ్రీఫ్ కేస్ నిండా డబ్బులు. నేను చెప్పినా ఎవరూ నమ్మట్లేదు. అంటే ప్రపంచానికి నేను ఒక దొంగని. ఇది కామెడీ కాదండి, ప్లీజ్ నన్ను నమ్మండి. ఇప్పుడు ఎనీ మూమెంట్ నా ఫ్యామిలీ, నా నైబర్స్ డోర్ బద్దలు కట్టుకుని లోపలికి రావచ్చు. నన్ను కొట్టి చంపేస్తారు. ప్లీజ్ నన్ను కాపాడండి, ప్లీజ్ హెల్ప్ మీ. నేను మీకు నా పేరు కూడా చెప్తాను. నా పేరు I don't remember my name, but I remember the cigarette.
ఇంతకీ మీ పేరేంటి బ్రదర్?